ఉండు నాయనా. ఉన్నా నిలబడన్నా. చాలా నిలుపునా. 20వ వార్డులో ఇరువారం గ్రామం నందు శ్రీ కామాచంబాళ్ సమేత శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయము చాలా పురాతనమైనది. ఆ దేవాలయానికి ఆలయ భూములు ఆ కాలంలో చోళరాజు కాలంలో నుంచి ఆలయానికి భూములు విరాళంగా ఇచ్చి ఉన్నారు. ఆ భూములు అన్యాక్రాంతమైపోతున్నది. దాని కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే కొంతమంది పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు దానిపైన ఒక సీతకన్ను వేసినట్టుగా అనిపిస్తూ ఉంది. మా పురోహితులు అందులో వచ్చే ఫలాన్ని పొందవలసిందిగా ఉందే కానీ దాన్ని లీజుకి ఇవ్వడం కానీ అమ్ముకోవడానికి కానీ ఎటువంటి హక్కు లేదు. దాంట్లో వచ్చేటువంటి ఫలసాయాన్ని వాళ్ళు పొంది పూజను నిర్వహించేదానికి మాత్రమే వాళ్ళకి హక్కు ఉంది. కానీ ప్రస్తుతం కొంత భూమిని లీజుకి ఇచ్చుకుంటారు, కొంత భూమిని ఇప్పుడు నిన్న NH4లో ఉన్నటువంటి ఈచర్ కంపెనీకి ఆపోజిట్గా ఉన్నటువంటి భూమి 3 ఎకరాల భూమిని వేరే వ్యక్తులకు లీజుకి ఇవ్వడానికి పూనుకొని ఉన్నారు. అందులో నిన్న ఎవరో ఒకరు వచ్చి అందులో బోరు బండి దింపి బోరు వేస్తున్నారు. అది ఆలయ సంబంధించినది భూమి, గ్రామస్తులకు అది అనుకూలంగా గ్రామానికి సంబంధించింది. అది కల్టివేషన్ చేసుకోవాల్సిన కానీ కమర్షియల్గా వాడుకునేదానికి లేదు. కాబట్టి ఈ విషయాన్ని పరిష్కారం చేసి కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని ఆలయ భూములను కాపాడాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నా పేరు గుణశేఖరు. ఇరువారంలో 20వ వార్డు కొందరు వ్యక్తులు వచ్చి దాని భూముల్ని ఆక్రమించుకున్నారు. మేము వచ్చి దాన్ని అడ్డుకున్నాము, కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయినారు. దానివల్ల మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అర్జిస్తున్నాము. సరైన నెంబర్ వచ్చి 345. వాళ్ళు అయ్యారు పూజారి అయ్యారు అక్కరంగా దాన్ని పాస్బుక్ రాసుకొని ఇచ్చినారు. అది ఆల్రెడీ దాతలు ఇచ్చిన మీకు అడంగల్లో మొత్తం ఉండాది. ఇది మేము 20 ఏళ్ళుగా పోరాడుతున్నాము. దీని గురించి ఎండోమెంటల్గా వాళ్ళకే ఫేవర్గా ఉన్నారు. ఎంఆర్ ఆఫీసరు వాళ్ళకే ఫేవర్గా ఉన్నారు. మేము ఏం చేయలేకపోతున్నాము. మేము గ్రామస్తులు చేరుకొని కలెక్టర్కి విజ్ఞప్తిస్తున్నాము. మాకు గుడి భూమిని మాకు గుడికి ల్యాండ్కి రావాల్సిందిగా కోరుచున్నాము.